జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చుట్టుప్రక్కల గ్రామాల్లో ఒకప్పుడు వెలిగిన లక్ష్మీనారాయణ గత 10 రోజుల క్రితం కాలం చేశారు. సంప్రదాయాలకు యోగాకు పెట్టింది పేరు లక్ష్మీనారాయణ. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషుల కష్టసుఖాల్లో పాలు పంచుకుని వారి జీవితానికి ఒక బాట వేయడానికి ఎంతో ప్రయత్నించేవారు. ఈ అందరినూ తాను ఒక పూట తిండి తిని ఇంకో పూట పస్తులుండి కూడా మనుషుల జీవితాల్లో వెలుగు నింపాలని కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రయత్నించాడు. అలాంటి ఒక సమాజ సేవకుడు గత 10 రోజుల క్రితం కాలం చేయడంతో కుటుంబం రోడ్డున పడింది. దహన సంస్కారాలు జరుపుకొని ఉండడానికి ఎవరు అంగీకరించలేదు. వారికున్న ఒకే ఒక ప్లాట్ జాగాలో టెంట్ వేసుకుని చుట్టూ పరదాలు కట్టుకుని కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకుల మధ్యలో సంప్రదాయాన్ని వీడని కుటుంబం రోడ్డు మీద ఉంటున్నారు. వర్షాలకు వారు పడుతున్న వేదన చుట్టుప్రక్కల వాళ్లను అది చూసే వారిని కలిచి వేస్తుంది. ఇల్లు లేదు, చేతులు చిల్లి గవ్వలేదు, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ముందుకు వచ్చి సాయం చేసే వారి కోసం ఆ మొత్తం కుటుంబం ఎదురు చూస్తుంది. నమస్తే అండి. మీ అందరికి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి నమస్తే అండి. మా మావయ్య ఆరోగ్యం బాగాలేకుంటే చనిపోతే ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. రెంటుకున్న కాడ కూడా ఎవరు చూసి వద్దన్నారు అండి. బయటికి ఇక్కడ తీసుకురావద్దన్నారండి. తీసుకురావద్దంటే మాకు కొంచెం ప్లాట్ ఉన్నది. ప్లాట్ ఉంటే ఇక్కడ వేసుకొని టెంట్ వేసుకొని నడిపించుకుంటున్నామండి. గాలి దువారం అంతా కొట్టుకపోయినాయి. 2 సార్లు 3 సార్లు టెంట్ కూలిపోయినా కూడా వేస్తూనే ఉంటూనే ఉన్నాం. ఇద్దరం భార్య భర్తలం, మా అత్తమ్మతో సహా. బట్టలు లేక కుక్కలు పందులు అన్నీ తిరుగుతున్నా కూడా ఎట్లనో అట్లా మేము చేసుకుంటా నడిపిస్తున్నామండి. ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కు మేడం వాళ్ళ దగ్గర కూడా పోతామని మేము అనుకున్నా కూడా మేడం మీకేం సాయం చేయదని అన్నారండి. నమస్తే అండి అందరికీ పెద్దవాళ్ళందరికీ. ఇట్లా మా పేరు భాగ్యలక్ష్మి అండి. మా మావయ్య దారణ లక్ష్మీనారాయణ అండి. ఆయన కొడుకు ఉపేందర్. మాకు ఇల్లు లేదు, ఆకిలి లేదు, ఏం లేదు. రెంటుకున్న కాడ వద్దన్నారండి. ఇట్లా నా ఫ్లాట్లో జాగల టెంట్ వేసుకొని ఆయన కార్యక్రమాలన్నీ వెళ్ళదీసినామండి. ఇప్పటి వరకు అయితే మాకైతే ఏ సహాయం లేదు ఇంతవరకు. చుట్టూ కుక్కలు పందులు వచ్చినా కూడా వర్షం టెంట్లు తెగిపోయినా కూడా మేము ఇట్లనే భరించుకుంటా ఉరుములు మెరుపులతో 3 రోజుల కాంచెలు అట్లనే ఉన్నామండి మేమైతే. మాకైతే ఎవరు వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరండి. ఇదండి సిచ్యువేషన్. మీరేం చేస్తారు? మాకైతే ఆ దేవుడే ఉన్నాడు, మీరే ఉన్నారండి. మా మావయ్య గారు చనిపోయారండి. చనిపోతే కూడా కనీసం ఒక పీట కూడా లేదండి. ఉట్టి గడ్డిలు వేసుకొని ఆయన కార్యక్రమాలన్నీ వెళ్ళదీసుకొని అందరు వచ్చిర్రు, చూసిర్రు, పోయిర్రు, కానీ ఎవ్వరు కూడా ముందు పడలేదండి ఇంతవరకు అయితే. నడిపిస్తూనే ఉన్నాం ఇట్లనో అట్లనో. ఇట్లా మబ్బులు ఉరుములు తేలుతూనే ఉన్నాయి. అయినా కూడా మేము ఎక్కడికి పోలేదండి, ఇక్కడే ఉన్నామండి ఇప్పటి వరకు అయితే. దయచేసి అండి మాకు ఇల్లు లేదు, ఏం లేదు, కొంచెం మాకొక్కటి సాయం చేయండి. ఎమ్మెల్యే గారు, మేడం గారు మా ఈ బాధలు చూడండి, మా వీడియోని చూడండి. మాకు ఫ్లాట్ ఉందండి, మాకు ఏం దిక్కు లేదండి. ఇప్పుడు ఎవ్వరు చూడండి, అందరిని అడగండి. మాకు అస్సలు మా పరిస్థితులు ఏంటో మీకు తెలుస్తుంది మేడం గారు. ఈ బాధ మాత్రం చూడండి, మీరు కంపల్సరీ చూడండి మేడం గారు. మాకు బాధలు కనిపించేటట్టు చూడండి మేడం. మాకు ఏం లేవండి, కొంచెం ఇల్లు సహాయం చేయండి మేడం. ఆయన ఉట్టిగిట్టేనే చనుకోలేదు మేడం, మీరే మాకు పెద్దది. మా నాన్నగారు దారణ లక్ష్మీనారాయణ. పాలకుర్తిలో ఉండబట్టి 50 సంవత్సరాలు అవుతుంది. మాకు ఫ్లాట్ ఉంది కానీ ఇల్లు లేదండి. శాంక్షన్ ఇట్లా ఎన్నోసార్లు ట్రై చేశాము కానీ ఎవరు మాకు సహాయ సహకారాలు చేయలేదండి. దయచేసి మీరు మా మీద మీకు దయ ఉంచి దయచేసి శాంక్షన్ చేయగలరని మా యొక్క మనవి. ఇక ఇల్లు లేదు కాబట్టి ఈ జాగా కాడికి తీసుకొచ్చామండి. ఇక్కడ నుంచి అన్ని కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి జరిపించినామని చెప్పి